దేవాని దివ్యవాక్యము ఏవేగా మాకు దొరికెను. దేవుడు మనకు చూపించినటువంటి రక్షణ అనేటువంటిది ప్రాధాన్యమైన ప్రేమకు వచ్చేటప్పటికి దేవుడు చూపించినటువంటి దయ. ఆయన్ని విడిచిపెట్టాం, ఆయనకు విరోధంగా చాలా కార్యాలు చేశాం, ఆయన్ని మనం విశ్వాసంలో ఉండమంటే విశ్వాసంలో లేము, తొలగిపోతూ ఉంటాం. ఇన్ని దేవునికి గాయపరిచేటువంటి విషయాలు చూపించిన దేవుడు తిరిగి మనకి ఆ దయను చూపించాడు. ఆ దయను చూపించాడు, అది ప్రేమ. ఆ దయను చూపించాడు, అది ప్రేమ. నిన్ను నీ యొక్క మరణకరమైన పాపాలు ఉన్నప్పటికీ, ఆయన మరణకరమైన పాపాలు మనం చేసినప్పటికీ, ఆయన మరణం నుంచి ఆయన సమాధిని జయించి లేవడం వల్ల ఆయన యందు మనం విశ్వసించి ఆయనను నమ్మినప్పుడు మనల్ని నీతిమంతులుగా తీర్చాడు. అది ఆయన దయ. ఆ విధంగానే మనము మన జీవితంలో దేవుని పట్ల ఆ దయని కలిగి ఉండాలి. అందుకే ప్రేమ, లవ్ ఇస్ నాట్ ఎ జోక్. లవ్ అనేటువంటిది జోక్ కాదు, ఆటపాటల గేమ్ కాదు. ప్రేమ అనేటువంటిది శాశ్వతమైనది అనే సత్యంలో మనం ఉండాలంటే, ఈ ప్రేమ అనే దాంట్లో ఆటపాటలతో కూడినటువంటిది కాదు, ఇది త్యాగంతో కూడింది. ఆ త్యాగమే మనకు ఆయన దయ ద్వారా చూపించింది. ఆయన సంఘానికి ఏమి బహుమానం ఇచ్చాడు? ఆయన సంఘానికి, ఈ సంఘానికి దేవుడు ఇచ్చిన బహుమానం ఏంటి? ఆయన్ని మనం నిరంతరం కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఏ బహుమానం ఇచ్చాడు మనకి, ఏ గిఫ్ట్ ఇచ్చాడని చెప్పి దాన్ని మనం ఆలోచన చేస్తున్నాము అంటే, ఆయన స్వరక్తం ఇచ్చాడు, ద రెడ్నెస్ ఆఫ్ ద లవ్. అందుకే లవ్ ఈజ్ లైక్ ఎ బ్లడ్. ఆ బ్లడ్ అయినా ఈ సంఘానికి ఇచ్చాడు క్రీస్తు. శాశ్వతమైన ప్రేమను చూపించడానికి తన స్వరక్తాన్ని ఇచ్చాడు. ఆ స్వరక్తాన్ని మనం ప్రతి దినం ఆదివారం కూడుకున్నప్పుడు ఆ ద్రాక్షారసాన్ని మనం సేవిస్తాం. ఇట్ రిప్రజెంట్స్ లవ్. రిమెంబర్ గాడ్స్ లవ్. ఆ శిలువ మీద కార్చినటువంటి రక్తం మనకి అనుగ్రహించబడింది. కాబట్టి ఇద్దరు బాంధవ్యాల మధ్య శిలువ ఉండాలి. రెండు బాంధవ్యాల యొక్క కలయికలో శిలువ ఉండాలి, త్యాగం ఉండాలి. రెండు బాంధవ్యాల మధ్య ఆ రక్తం ప్రోక్షించబడుతూనే ఉండాలి. అందుకే మానవాళికి మీరు కూడుకున్నప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకోండి, దానికి సాదృశ్యం నా రక్తం, ద్రాక్షరసం అంటున్నాడు. దీన్ని మన జీవితంలో మనం చూడడాన్ని మనం ఆలోచించుకుంటే, ఆ 13వ వచనంలోనే అన్నిటినీ తాళును అంటే అవతల వాళ్ళు మనం ఇరిటేట్ చేసినా కూడా మనం ఏమవ్వకూడదు అనమాట. అవతల వాళ్ళు ఇరిటేట్ చేసినా మనం ఏమవ్వకూడదు అనమాట. దేవుని బిడ్డలమైతే మనం మళ్ళీ తిరిగి ఇరిటేట్ అవ్వకూడదు. అవతల వాళ్ళు ఇదే తాళును అంటే చాలా మనం కొన్ని విషయాల్ని చాలా జాగ్రత్తగా మనకి ఇరిటేటింగ్ ఫేస్ తో వచ్చి మనతో మాట్లాడుతున్నారు అనుకోండి, కాసేపు మనల్ని ఎలా ఉండమంటున్నాడంటే నిలకడగా ఉండమంటున్నాడు పౌలు. అవతల వాళ్ళ ఆగ్రహంతో నిన్న వచ్చారనుకోండి, ఎలా ఉండమంటున్నాడు? వినడానికి వినేటువంటి విధానం. మరి ఈ హ్యూమన్ రిలేషన్లో మనం ఆలోచన చేసినప్పుడు, తల్లిదండ్రుల మధ్య ఉండేటువంటి ఈ యొక్క ప్రేమలో మనం ఉన్నప్పుడు, మనం ఎలాంటి స్ట్రెస్ వచ్చినా, ఎలాంటి ఇరిటేషన్ వచ్చినా, షో గ్రేస్ అంటాడు ఒక దైవజనుడు. కృపను చూపించి నువ్వు తిరిగి, వాళ్ళు తిరిగి నీకు మౌల్డ్ అయిపోతారు, మెల్ట్ అయిపోతారు, వాళ్ళు నీ ప్రేమలో బానిసలు అయిపోతారు, నేను విడిచి ఉండలేరు. కాబట్టి భార్యాభర్తల మధ్య యవన బిడ్డలు, మీరు యవ్వన దశ నుంచే మీ తల్లిదండ్రులకి కృపను ఎలా ఉంటుందో రుచి చూస్తే, వివాహ బాంధవ్యంలో కూడా ఇన్ని విషయాలు మనం చూడడానికి తావు ఉండదు. ప్రతి వ్యక్తి ప్రతి విషయంలో కాలు దుబ్బే పరిస్థితి నుంచి కృపను చూపించే పరిస్థితి దేవుడు కోరుకునేటువంటి
ప్రేమ. ఏ వ్యక్తితో ఏ విధంగా కలహప్రియుడిగా ఉండాలి అనేటువంటి దానికన్నా కలహానికి మధ్య మనం కృపను చూపించే వాళ్ళంగా ఉండాలి. ఏ విధంగా ఏ వ్యక్తి మీద మనం నింద మోపాలి అనేటువంటి విషయానికి ముందు మనం కొంతకాలం దాంట్లో కృప చూపించి ఆలోచించి చెవి యొగ్గాలి. కాబట్టి ఎఫెసీయులపై రాసిన పత్రిక 4వ అధ్యాయము 2వ వచనంలో మనం చూసినట్లయితే, కాబట్టి మీరు సమాధానమైన బంధం చేత ఆత్మ కలిగించు ఐక్యత కాపాడుకుంటూ శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుచు నేను పిలువబడినటువంటి పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోను సాత్వికముతోను నడుచుకొనవలనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మల్ని ఏమంటాడు బ్రతిమాలుకుంటున్నాను. అంటే దీంట్లో పౌలు చెప్పేటువంటి బ్రతిమాలుకుండం అనేటువంటిది ఏంటంటే సహించుట, ప్రేమ కలిగి ఉండుట. సహించండి, ప్రేమ కలిగి ఉండండి. నేను మిమ్మల్ని ఎలాంటి ఇరుకులు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, గొడవలు వచ్చినా, శ్రమలు వచ్చినా, పౌలు చెరసాలలో ఎఫెసీలో ఉన్నటువంటి సంఘాన్ని బ్రతిమాలుకుంటున్నాడంట. సహించుట అనేటువంటిది ఎలాంటి పరిస్థితి వచ్చినా నేను సహించుకోవాలనే ప్రయాణమే అనేది ప్రత్యేకమైనటువంటి ప్రయాణం. అది ఉండడం వల్ల, మనం ఆ సహనంతో కలిగి ఉండడం వల్ల, మనలో ఆ ప్రేమని కనపరిచే వ్యక్తులుగా మనం ఉండడం వల్ల, మనం చూసి మాట్లాడలేము అనుకున్నటువంటి వాళ్ళతో మనం మాట్లాడిన వాళ్ళ దేవుడు ఇలాంటి పరిస్థితి మీకు కావాలని పౌలు ద్వారా, చెరసాలలో ఉన్న పౌలు ఈ క్యారెక్టరిస్టిక్స్ అన్నీ మీరు కలిగి ఉండండి అని చెప్పి నేను మిమ్మల్ని బతిమాలుకుంటూ ఉన్నాను.